వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గుకి మంచి హోమ్ రెమెడీ అయితే చూపిస్తానండి. ఒక మంచి రెసిపీ అనమాట. ఇది మన ఇంట్లోనే చేసుకోవచ్చు. హెల్దీ అండ్ న్యాచురల్. సో ఇది వాము. ఈ వాముతోనే మనం ఈ రెసిపీ చేయబోతున్నాం అనమాట. సో ఒక 2-3 స్పూన్ వాము తీసుకొని దాన్ని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఆ వాముకు ఈక్వల్ క్వాంటిటీ బెల్లం అండి. తర్వాత నెయ్యి, ఆవు నెయ్యి ఉన్నా బర్రె నెయ్యి ఉన్నా ఏదన్నా తీసుకోవచ్చు. సో గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం హాట్ వాటర్ అవసరం ఉంటుంది దీనికి. సో దీన్ని అయితే మేము కాడు అంటాము. ఇది బాలింతలకు పెడతారు స్పెషల్గా మా బంజారాలో. అట్లాగే జలుబు దబ్బుకు కూడా బాగా పనిచేస్తుందండి. సో దీనికి గిన్నె స్టీల్ గిన్నె వాడకండి, ఎందుకంటే అడుగంటుతుంది. ఇలాంటి అల్యూమినియం గిన్నెని తీసుకొని సో ఒక 1 ఫుల్ స్పూన్ నెయ్యి తీసేసుకొని, నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బెల్లం తురుముని ఇందులో వేసేసి, ఈ బెల్లం మొత్తం ఇట్లా పొంగు రావాలన్నమాట. ఈ పొంగు వచ్చే వరకు బెల్లం కరగాలి మంచిగా. సో ఈ పొంగులో మనం పౌడర్ చేసుకున్నాం కదా వామ్ పౌడర్, ఈ వామ్ పౌడర్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ అండి, మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా చేయాలి, లేదంటే మాడిపోతుంది, సెట్ కాదు. సో చూసుకుంటూ మంచిగా మాడిపోకుండా మంచిగా కలుపుతూ ఇలా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ బెల్లం నెయ్యిలో తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలండి. మరీ కొద్దు, కొంచెం హాట్ వాటర్ వేసేసుకొని దీన్ని ఒక 1-2 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ చిక్కగా రావాలన్నమాట. ఈ కంటెస్టెంట్ అంటే ఈ లిక్విడ్ అనేది థిక్నెస్ రావాలి. ఇలా మంచిగా పొంగి ఒక 2 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లోనే మరగబెట్టుకోవాలి. సో చాలా మంచిది. చిన్న పిల్లల కంటే అబోవ్ 5 ఇయర్స్ పిల్లలకి ఇవ్వండి, బిలో 5 ఇయర్స్ పిల్లలకి ఇవ్వకండి. అది కూడా కొంచెం ఒక 1-2 స్పూన్ సరిపోతుంది 5 ఇయర్స్ పిల్లలకైతే. ఒక 10 ఇయర్స్ పిల్లలకైతే ఒక 3 స్పూన్ అట్లా చాలన్నమాట, ఎనఫ్. ఇది ఎక్కువైపోతుంది. ఇంకొకటి మసాలాస్తో చేస్తారండి, కాడా మసాలా అని దొరుకుతుంది, అది ఇంకా స్పైసీ ఉంటుంది. దానికంటే ఇది వాముది కదా, వాముది చాలా మంచిది. తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇది వర్షాకాలంలో స్పెషల్గా అయితే మా వారు 2 డేస్ నుంచి అడుగుతున్నారు అనమాట, తనకు జలుబు చేసింది కాబట్టి. సో వీడియో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.